తిరుపతి రుయా ఆసుపత్రి మార్చిరి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెన్నై ఫర్టిలిటీ సెంటర్లో ఆత్మహత్యకు యత్నించిన శ్వేతా ఘోష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతి అమర ఆసుపత్రికి తరలించగా అక్కడే చనిపోయారు. ఈ ఘటనపై చెన్నై ఆమింజికరై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత మృతదేహానికి రుయా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. మరోవైపు మీడియా కవరేజ్ విషయంలో ఎమ్మెల్యే థామస్ అనుచరులు మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. అమ్మాయి 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఏదో చిన్న పొరపాటు చేసి సంస్థ 2000 మంది పనిచేస్తారు. అక్కడ పనిచేసిన సంస్థలో ఏదో హెచ్చు తగ్గులు పిల్లకాయలు సరిగ్గా డ్యూటీ చేయనప్పుడు వాడెవరో హెచ్ఆర్ఏ మందలించిన తర్వాత ఆ అమ్మాయి వీక్ మైండెడ్ కాబట్టి ఏదో జారి పడిన వెంటనే ఆ అమ్మాయిని మంచి మెరుగైన వైద్యం చేసేదానికి ఎంజిఎంలో చేర్చారు. ఎంజిఎంలో చేర్చిన తర్వాత అక్కడ కూడా 3వ తేదీ నైట్ జరిగిన వెంటనే 14వ తేదీ అతను అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ ఎందుకు నువ్వు ఇమీడియట్లీ పెరిగేశారని అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి అయిపోయిన వెంటనే అక్కడ ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు. వాళ్ళు 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉంది అని అన్నారు. అన్ని తర్వాత వాళ్ళ అమ్మ నాయన వాళ్ళంతా ఏం చేశారంటే ఆ అమ్మాయి వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కాబట్టి ఏది ఉన్న దేవుని దగ్గర ఆడ మంచి ఏదైనా హాస్పిటల్ ఉంటే అక్కడ చేర్పించారు అడుక్కున్నారు. మానవతా దృక్పథంతో ఏం చేశారు, అక్కడ ఆ హాస్పిటల్ సంస్థ ఏం చేసింది, వాళ్ళు ఏం అడిగితే చేయండి అనే ఉద్దేశంతో ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అమర్ హాస్పిటల్ చేర్పించిన తర్వాత నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ చనిపోయింది నిర్ధారించకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అమ్మ నాయన వచ్చి వాళ్ళందరూ వచ్చారు, ఒక 10-15 మంది వచ్చారు. ఆ ఊరు ఏం చేశారంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మా పాప ఏమైనా ఇక్కడే కానీ మేము దేవుని భక్తులు మీరు మంచిగా మాకు ఏమైనా చేసి పెట్టారంటే వాళ్ళకి హ్యుమానిటీ ధర్మం మేము అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళకి ఏం కావాలని చేస్తాను. ఇదే ఇంకేం లేదు. అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది అంజిగర్ హాస్పిటల్లో. అతను అరెస్ట్ అయినాడు ఆల్రెడీ. వేరే పొరపాటు ఏమిలా. ఆమె కూడా పోస్ట్ మార్టం అయిన